Hello guys, welcome to Thirup Studios. This is Thiru Perpula, web movie writer and director. Today review of the movie Jagadeka Veerudu Atiloka Sundari. ఖచ్చితంగా 35 సంవత్సరాల క్రితం జగదేక వీరుడు అతిలోక సుందరి మా ఊరి కోదాడులో ఇదే థియేటర్లో విడుదలైంది. అప్పుడు నేను బచ్చాగాండి. సినిమా థియేటర్లో జనం వీలలు గేవలలు కేరింతలు అల్లర్లు బాంబులు కాల్చటం ఓ సెన్సేషన్ సృష్టించింది ఈ సినిమా. ఖచ్చితంగా 35 సంవత్సరాల తర్వాత అదే తారీఖున ఇదే థియేటర్లో నా జ్ఞాపకాన్ని నాకు గుర్తు చేసింది మా ఊరి రంగా థియేటర్. సినిమా అద్భుతంగా ఉంటుంది. మానవా అంటూ శ్రీదేవి మాట్లాడిన మాటలు, గైడ్గా రాజు సంభాషణలు చాలా విచిత్రంగా ఉంటాయి. దైవశక్తికి దుష్టశక్తికి మధ్య మానవ పోరాటం ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి. అసలు నిర్మాత సి అశ్విని దత్ గారికి ఇలాంటి కాన్సెప్ట్ని ఎందుకు ఎంచుకోవాలనిపించిందో నాకు అర్థం కాలేదు. యండమూరి వీరేంద్ర గారి నవల, కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వం, మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా గారి సంగీతం, ఒక అద్భుతమైన టీం, మెగాస్టార్. ఇక సినిమాకి తిరిగి ఏమి లేదనుకున్నారు. 1990 మే 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో విడుదలైంది. సెన్సేషన్ సృష్టించింది. 6వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు విపరీతమైన వరదలు. పరిస్థితి ఎలా ఉంటుందో ఏందో తెలియని పరిస్థితి. సినిమా రిలీజ్ అయింది. నిర్మాత ఆందోళన, డైరెక్టర్ టెన్షన్, చిరంజీవి బాధకు గురయ్యాడు. కానీ 3 రోజుల్లో వర్షం తగ్గిపోయింది. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విపరీతమైన వరదల్లో మునిగిపోయింది. అంతా తేరుకున్నారు. జనాలు సినిమా థియేటర్కి చేరుకున్నారు. బాల్కనీలో క్లాస్ జనం ఉండాల్సిన చోట మాస్, పేపర్లు చింపేయటం, కేరింతలు, చిరంజీవి స్టెప్పులకి జనాలు స్టెప్పులు గెలిపారు. పాటల నోటితో పాడారు. ఒక అద్భుతమైన లోకం నుండి బయటకు వచ్చారు జనం. సినిమాకు వండర్ ఏంటంటే సినిమా రిలీజ్కు ముందే పాటలను రిలీజ్ చేశారు. పాటలు విపరీతమైన టాక్. జనాలు సినిమా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అదొక అద్భుతం, అదొక ప్రపంచం. ఈ సినిమా గురించి ఎన్ని రివ్యూలు చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా వేస్ట్. ఎందుకంటే తెలుగు సినీ చరిత్రలో ఈ సినిమా ఒక మైలురాయి. చిరంజీవి గారి జీవితంలోనే ఒక అద్భుత ఘట్టం. ఈ సినిమా శ్రీదేవి గారికి అంకితం అంటూ సి అశ్విని దత్ గారు మాట్లాడిన మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. గైడ్ రాజు కొంతమంది అనాథ పిల్లలతో అక్కడికి వచ్చిన ప్రయాణికులకు యాత్రికులకి అరకు విశేషాలను తెలియజేస్తూ జీవనం గడిపిస్తూ ఉంటాడు. అనుకోకుండా ఒక పాపకి ఆరోగ్యం క్షీణిస్తుంది. హిమాలయాల్లో దొరికే ఒక మూలిక ద్వారా ఆ పాపకి తగ్గిపోతుందని పూజారి గారు చెప్పడంతో హిమాలయాలకు బయలుదేరతాడు. అదే సమయంలో ఇంద్రలోకం నుండి ఇంద్రజ భూలోకానికి వస్తుంది. భూలోక అందాలను చూడటానికి హిమాలయాలకి చేరుకుంటుంది. అక్కడ అనుకోని పరిస్థితిలో తన అంగుళికము ఉంగరం పోతుంది. తిరిగి ఇంద్రలోక ప్రవేశానికి వెళ్ళే సమయానికి తనకి ఆ శక్తులతో కూడిన ఉంగరం లేకపోవడం వల్ల ఇంద్రలోక ప్రవేశం దక్కదు. తన ఆ ఉంగరం కోసం మళ్ళీ తిరిగి భూలోకానికి వస్తుంది. ఆ ఉంగరం మన మెగాస్టార్ చిరంజీవి గారికి దొరుకుతుంది. దాన్ని తీసుకొని వచ్చి ఏదో అనుకొని తీసుకొని వస్తాడు. కానీ అది ఒక శక్తిగల ఉంగరం, పవర్ఫుల్ అని మన గైడ్ రాజుకు తెలియదు. దాంతోటే చాలా అద్భుతాలు సృష్టిస్తాడు, చాలా సంపాదిస్తాడు, చాలా శక్తులను కూడగొట్టుకుంటాడు. అనుకోని విధంగా శ్రీదేవి గారు మన చిరంజీవి గారు ఉండే చోటికి రావడం, ఆ ఉంగరాన్ని తీసుకునే ప్రయత్నం చేయటం, ఇదంతా ఆ మాట్లాడే సంభాషణ చాలా హాస్యాస్పదంగా అనిపించటం చాలా బాగుంటుంది. ఎనివే, ఒక కొత్త ప్రపంచంలోకి రాఘవేంద్రరావు గారు జనాలను తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఒక దేవకన్యకి మానవుడికి ఒక లవ్ ఎమోషన్ని సృష్టించి ప్రేక్షకులను కూర్చోబెట్టగలిగాడు. ఇది పాసిబుల్ అవ్వదు అసలు. కానీ యండమూరి గారి రచన అద్భుతంగా చేశారు. ఇళయరాజా గారి సంగీతం,
జనాల్ని పూనకాలు తెప్పించింది. వేటూరి గారి పాటలు, బాలు గారి గాత్రం, చాలా చాలా ఎన్నంటే అన్ని. 35 సంవత్సరాల తర్వాత తెలుగు సినీ చరిత్రలో ఒక అద్భుతమైన చిత్రం గురించి చెప్పుకోవాలనుకుంటే జగదేక వీరుడు అతిలోక సుందరి చెప్పుకోవాలి. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే సినిమాకు క్లైమాక్స్ మాత్రం మరొక ఎత్తు. దుష్టశక్తి నుండి ఇంద్రజని కాపాడినటువంటి గైడ్ రాజు తన ఉంగరం కోసమే వచ్చిందని భావించి తన ఉంగరాన్ని తనకిచ్చి పంపించేస్తాడు. తనే దగ్గరుండి వెళ్ళమని పంపించేస్తాడు. కానీ వెళ్ళాలనుకుని బయలుదేరినటువంటి ఇంద్రజ రాజు ప్రేమని, మంచితనాన్ని, తన దగ్గర పొందిన ఆప్యాయతని వదులుకోలేక తన చేతికున్న అంగుళికాన్ని సముద్రంలో విసిరేసి రాజు దగ్గరకు వచ్చేస్తుంది. నేను వెళ్ళలేను, నీతోనే ఉంటానని చెప్పేస్తుంది. కానీ ఇప్పటికీ అదే ఆలోచన. అసలు ఆ ఉంగరం ఏమైంది? ఆ చేప ఎక్కడికి తీసుకెళ్ళింది? ఇంకొక సీక్వెల్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఎనీవే, థ్యాంక్ యూ బ్రదర్స్.